ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. వారందరి సమస్యలు తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదండి, కామెంట్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు అవ్వండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం వల్ల మీకే మంచి జరుగుతుందండి. వీడియో వింటూ అమ్మవారి సందేశం వింటూ ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవారైతే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. ఒక్కసారి దుర్గమ్మ తల్లిని తలుచుకోండి. మీకు ఇష్టమైన వారి మొహాన్ని ఊహించుకోండి. ఇంకా ఫస్ట్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీకైతే వివాహం జరిగి ఉండకపోవచ్చు. మీరైతే కోరుకుంటున్నారు ఒక పర్ఫెక్ట్ వ్యక్తి మీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయమే కదా. ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆలోచన ఉండాలి. మీ వివాహానికి సమయం ఎప్పుడు అని అనుకున్నప్పుడు మీకు మీరే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మీకు ఎటువంటి పార్ట్నర్ కావాలి అని, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. ఏదైనా తప్పు చేస్తానేమోనని మీరు భయపడుతున్నారు. మీ డౌట్ని అయితే తేల్చుకోలేకపోతున్నారు. మీ ఇంట్లో వారు అనుకుంటున్నారు ఇంకా ఎంత సమయం తీసుకుంటారు. ఈ విషయం అయితే మీపైనే ఆధారపడి ఉంది. మీరే డిసైడ్ చేసుకోండి, మీరే డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ మీకే. మీ లైఫ్ గురించి మీరే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్షణాలన్నీ కూడా ఏ వ్యక్తిలో కూడా కనిపించడం లేదు. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే రాబోయే పార్ట్నర్, వారు జాబ్ చేసేవారై ఉండవచ్చు, లేదా బిజినెస్ అయినా చేస్తూ ఉండవచ్చు. ధనానికి మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు. జాబ్ చేసే వ్యక్తి లేదంటే వ్యాపారం చేసే వ్యక్తి కానీ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ లైఫ్లోకి అయితే వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు మాత్రమే మీ జీవితంలోకి వస్తారు. ఇక్కడ మేల్ ఫీమేల్ అనేది లేదండి. ఇక్కడ ఇద్దరు గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగానే పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏ విధంగా అయితే ఆలోచించుకుంటున్నారో ఆ విధమైన వ్యక్తే మీ జీవితంలోకి వస్తారు. మీ ఇద్దరూ ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు. ఒకరికి ఒకరు అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటారో అదే విధంగా ఇద్దరూ ఒకేలా ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ప్రతిదానిలో కూడా నాదే పై చేయని మీరు, నాదే పై చేయని వారు ఉంటారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వడం తప్పదు. ఇద్దరూ సమానంగా ఉంటే గొడవలే కదా వస్తాయి. కాబట్టి మీ ఈగోని తగ్గించుకుంటే, ఎందుకంటే వారు జాబ్ చేస్తూ ఉండవచ్చు, వ్యాపారం చేస్తూ ఉండవచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడిన వారై ఉంటారు. మీకు ధనానికైతే ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే వారు బాగా సంపాదిస్తారు, అలాగే మీరు బాగా సంపాదిస్తారు. మీదైతే చాలా పర్ఫెక్ట్ జోడీ. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే, మీ వివాహం జరిగిన తర్వాత కానీ ఇంట్లో కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి.
అది కూడా ఎందుకు అంటే మీ వివాహం అయితే చాలా పర్ఫెక్ట్ వ్యక్తితోటి జరుగుతుంది. కానీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోవటమో లేదంటే వారికి నచ్చకపోవటమో జరగడం వలన చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి. కాబట్టి మీరు కొంచెం మౌనంగా ఉండి వాటిని సర్దుకుపోతే గనక మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరైతే మీరు కోరుకున్న వ్యక్తితోటి వివాహం జరిగి మీ జీవితంలో అయితే చాలా చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబరు, మీకైతే వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎవరి జీవితంలోనైనా సరే ఉంటాయి. అవి మీ లైఫ్లోకి వస్తాయి. మీకైతే అంతా కూడా మంచి జరగబోతుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న లైఫ్ పార్ట్నర్ అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. కాకపోతే అనుకోకుండా థర్డ్ పర్సన్ వల్ల మీరైతే కొన్ని ఇబ్బందులు అయితే పడతారు. కాబట్టి థర్డ్ పర్సన్కి అంటే ఎవరికి కూడా మీరు చోటు ఇవ్వకండి. మీరు ఏం చేసినా సరే మీరు మీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే చెయ్యండి. అంటే వివాహం జరిగిన వారైనా కావచ్చు, జరగబోయే వారైనా కావచ్చు. అంతేకాని వేరే వాళ్ళకి మాత్రం చోటు అనేది ఇవ్వద్దు. ఎందుకంటే అందరూ మంచివారే ఉండరు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలా చేయడం వలన మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వారైతే మీరు కోరుకున్న వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. జీవితాంతం మీతో తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీరైతే ఒక్కొక్కసారి భయపడుతున్నారు. లైఫ్ ఎలా ఉంటుందో ఏమిటో అని అయితే కంగారు పడుతున్నారు. మీరైతే భయపడవలసిన అవసరం అయితే లేదండి. మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ వివాహానికి మీ కుటుంబ సభ్యులైతే ఒప్పుకుంటారు. అలాగే మీ పార్ట్నర్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. మీకైతే అతి త్వరలో వివాహం జరిగి మీరైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.